ఇక బెల్లంపల్లి నియోజకవర్గాన్ని పప్పు బెల్లంలా అమ్మేస్తున్నాడు ఎమ్మెల్యే గడ్డం వినోద్. దందాలు, సెటిల్మెంట్లు, వసూళ్లు ఇలా ఆయన గారి అరాచకాలకు అంతలేదు. ఎమ్మెల్యే ఒక్కడే, కానీ షాడో ఎమ్మెల్యేలు చాలా మంది. అందరి పని దోపిడీనే, ఆఖరికి ఎమ్మెల్యే పిఏలతో సహా. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ కంటికి కూడా కనిపించడం లేదు. గెలిచి 2.5 ఏళ్లు గడిచిపోయినప్పటికీ సామాన్య ప్రజలు సమస్యలు విన్నవించుకుందామంటే ఒక్కరోజు కూడా అందుబాటులో ఉండట్లేదు ఎమ్మెల్యే. కనీసం ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా హాజరు కాకుండా హైదరాబాద్లోనే మకాం పెట్టిండు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలకు సైతం ఎమ్మెల్యే దూరమే. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలు విన్నవించుకుందామని వస్తే ఎమ్మెల్యే వినోద్ పత్తాలేడు. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ నేను. గత 25-30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో మేము పనిచేస్తున్నాము. ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించడానికి మేము ఎంత కష్టపడ్డామో ప్రజలకు తెలుసు, మాకు తెలుసు. ఇది ఎంతవరకు అది కరెక్టా కాదా, మరి ఏంటిది అన్నది. అరే పార్టీని పట్టుకొని 20-30 సంవత్సరాలుగా పనిచేసినాం. అరే ఎంత ఎనలేని సేవ చేసినాం పార్టీకి. వీళ్ళు ఎవరా 22 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నన్ను ఏ గ్రామ పంచాయతీ కాదు తీసుకెళ్ళు, 20 మంది పేర్లు చెప్తా, ఐడెంటిఫై చేస్తున్నాను. 35 జీపీలు ఉన్నాయి. అందులో నన్ను ఎక్కడికైనా తీసుకోకు. ఎవరో ముఖం తెలియని వాళ్ళను నీకు డబ్బులు ఎవడిస్తా అన్ని తీసుకొని, నీకు ఈరోజు పిఏలకు డబ్బులు ఎవడిస్తా వాడిని తీసుకొని నువ్వు పార్టీ ప్రెసిడెంట్ గా పెట్టుకుంటే పార్టీలో పని చేసినట్టు ఎట్టిపోతారా? నువ్వు అన్ని అమ్ముకుంటావా? ఎంపీటీసీలు అమ్ముకుంటావు, జెడ్పీటీసీలు అమ్ముకుంటావు. నీకేం తక్కువైందా? నీకు కోట్లాది ఉన్నాయి, నీకు పేరు తెచ్చుకో మంచిగా. ఇదే గడ్డం వినోద్ ఎన్నికల ముందు చాలా బిల్డప్లు కొట్టాడు. గెలిపిస్తే బెల్లంపల్లిలోనే ఇల్లు కట్టుకుని ఉంటానని, ప్రజల సమస్యలు తీరుస్తానని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని గప్పాలు కొట్టాడు. హామీ ఇచ్చి బాండ్ పేపర్ కూడా రాసిచ్చాడు. గెలిచిన తర్వాత అవన్నీ నీటి మూటలే అయ్యాయి. ఎమ్మెల్యే గడ్డం వినోద్ మిస్సింగ్ అంటూ బెల్లంపల్లి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే వినోద్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కు సమాన సీట్లు రావడంతో పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు షాక్ అయ్యారు. ఇది ఎమ్మెల్యే చేతగానితనమేనని కార్యకర్తల స్ట్రాంగ్ ఫీలింగ్. ఎమ్మెల్యే స్థానికంగా ఉండకపోవడం వల్లే ఎమ్మెల్యే మీద వ్యతిరేకత పెరిగిందని కార్యకర్తలు అంటున్నారు. ఎమ్మెల్యే తీరు మారకపోతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పతనం ఖాయమని కాంగ్రెస్ కార్యకర్తలే చెప్తున్నారు. నా పేరు గోలెట్ స్వామి, కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుడిని. నేను 1998 నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాను. 90 నుంచి మొదలుకుంటే మరి ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదా అనే ఉద్దేశంతో మరి జెండా పట్టడానికి ఒక్క వ్యక్తి లేని సందర్భంలో కూడా మరి జెండా పట్టి మరి ప్రతిపక్ష పార్టీలతో కొట్లాడి మరి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాం. మరి అదే అదనుగా మరి ఈ బెల్లంపల్లి నియోజకవర్గంలో మరి గౌరవ గడ్డం వినోద్ గారు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడంతో మేమందరం అతన్ని గెలిపించుకోవడానికి విశేష కృషి చేసి అతన్ని గెలిపించుకోవడం జరిగింది. ఏనాడైనా మరి ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాం, మరి ఎప్పుడైనా మరి కార్యకర్తలకు మాకు న్యాయం జరగకపోతుందని మరి ఈ రోజు వరకు వేచి చూసినాం. గతంలో జరుగుకుంటే మరి మొన్న చూసుకుంటే మరి జిల్లా అధ్యక్ష పదవుల విషయంలో మరి 30 సంవత్సరాలు పార్టీకి కష్టపడి పనిచేసిన వారికి జనరల్ సెక్రటరీ ఇచ్చారు. ఇప్పుడు జరిగిన మండల అధ్యక్షుని విషయంలో మరి మండల అధ్యక్షుని విషయంలో ఆ మండల అధ్యక్షునికి కనీసం ఆ మండల అధ్యక్షుని పేరు కూడా 22 గ్రామ పంచాయతీలకు తెలియదు. ప్రజలతో మమేకం లేడు. మరి ఏ విధంగా మండల అధ్యక్షుని ఇస్తారని మేము మరి ప్రశ్నిస్తా ఉన్నాం. ఇక బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కన్నా షాడో ఎమ్మెల్యేలే ఎక్కువ. వినోద్ పిఏలదే రాజ్యమంతా. పార్టీ టికెట్లు కావాలన్నా, పనులు జరగాలన్నా ఎమ్మెల్యే పిఏల జేబులు నింపాల్సిందే. తన పలుకుబడిని వాడి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిలో సైతం సీనియర్లకు మొండి చేయి చూపిస్తున్నాడు ఎమ్మెల్యే వినోద్. మున్సిపాలిటీలో, గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన అభ్యర్థుల వార్డులకే నిధులిస్తున్నాడు ఎమ్మెల్యే. ఇతర పార్టీలు, ముఖ్యంగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచిన చోట వివక్ష చూపుతున్నాడు. దాంతో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. మాకు ఈ డబుల్ బెడ్రూమ్లు పంచడం అనేది నచ్చట్లేదు. పేదలకు ఒక్కరికి కూడా చేతుతలేదు. ఒక్కొక్కరికి ఇందులో ఇల్లు వచ్చిన వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ వస్తుంది. ఏమన్నంటే దాన్ని ఏదో కలెక్టర్ జీవో ఈ ఎవరైనా ఆలోచించండి, కరెక్ట్ గా సర్వే చేయండి. ఈ చిట్లు రాసింది కదండి, ఈ చిట్లు స్లిప్పులు రాసినాయి.
గౌరవ సభ్యుల సమక్షంలో ఎవరు ఆ కమిటీ చూపెట్టండి. కొన్ని 496 ఇళ్లల్లో మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ అయినాయి 5 ఇళ్ళు. మరి వాళ్ళని ఎందుకు యాడ్ చేసిండ్రు? అర్హులైన వాళ్ళని ఎందుకు తొలగించిండ్రు? మరి వీటికి ఏం సమాధానం చెప్తారో చెప్పినాక లక్కీ డ్రా. ఈ మధ్య బెల్లంపల్లి నియోజకవర్గంలోని 7 మండలాలకు నియమించిన పార్టీ మండల అధ్యక్షుల పదవుల్లో సీనియర్లను పక్కన పడేసిండు ఎమ్మెల్యే. దాంతో రాజీనామాల పర్వం మొదలైంది. నియోజకవర్గంలోని కాశీపేట మండల కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ముదిరింది. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే మంత్రి గడ్డం వివేక్ వర్గాల మధ్య పోరు నడుస్తుంది. సీనియర్స్ జూనియర్స్ గ్రూపులుగా విడిపోయారు. నిత్యం అగ్గిరాజుకుంటుంది. ఇటీవల కాశీపేట మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవి నియామకాల విషయమై గ్రూపు తగాదాలు బయటపడ్డాయి. రాజీనామాలతో ఈ పంచాయతీ కాస్త గాంధీభవన్ కు చేరింది. నేతల వర్గపోరు ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు పెద్ద తలనొప్పిగా మారింది. మనస్ఫూర్తిగా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నా. మీరు ఇచ్చిన జిమ్మేదారిని నేను కాపాడుకునే బాధ్యత కింద బెల్లంపల్లిని కూడా కాపాడుకుందాం. నేను ఇచ్చిన ప్రతి ఒక్క మీ ఉన్న రిక్వెస్ట్ని ఫుల్ఫిల్ చేసే కార్యక్రమాలతో నేను ఎల్లకాలం బెల్లంపల్లి ఉండని 2 నెలల భూమి పూజ స్టార్ట్ చేస్తున్నా. ఈయనే ఉండుతా, మీకు అందుబాటులో ఉండి మీకు సేవ చేస్తాను. ఎమ్మెల్యే గడ్డం వినోద్ ముఖ్య అనుచరుల భూదందాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ప్రశ్నించిన వారిపై బెదిరింపులకు దిగుతున్నారు. తాజాగా ఒక వ్యక్తికి గతంలో ప్రభుత్వం అలాట్మెంట్ చేసిన అసైన్డ్ భూమిని భూ యజమానికి తెలియకుండా అమ్మి కోట్లు దండుకున్నారు. ఎమ్మెల్యేకు తెలియకుండానే ఇదంతా జరుగుతుందా అని నియోజకవర్గ ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసైన్డ్ భూములకు వెలకట్టి పేదల నుండి ముక్కుపిండి వసూలు చేశారని, దీన్ని వినోద్ స్థానికంగా ఉండి నియోజకవర్గ ప్రజల సమస్యలు తీరుస్తూ అందుబాటులో ఉండాలని వేడుకుంటున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పిలుపు మేరకు, ఎమ్మెల్యేల ఆలోచనల మేరకు, వారు ఇచ్చినటువంటి సూచనలు సలహాల మేరకు పూర్తి స్థాయిలో జిల్లాలో 16 మండలాలకు గాను 14 మండల అధ్యక్షులను నియమించడం జరిగింది. అదేవిధంగా 4 మున్సిపల్ ప్రెసిడెంట్లను, ఒక కార్పొరేషన్ సిటీ ప్రెసిడెంట్ కూడా నిర్మించుకోవడం జరిగింది. వారి అందరికీ కూడా ఒక ఆలోచనతో, మీ అందరికీ కూడా సమన్వయంతో అక్కడ కొంతమంది సీనియర్ నాయకులు, లాంగ్ స్టాండింగ్ ఉన్నటువంటి నాయకులను కొంతమందిని జిల్లా కమిటీలకు కానీ లేదా ఇతర నామినేట్ పదవులకు తీసుకోవడం కోసం వారిని తీయడం జరిగింది. అక్కడ కొత్తగా మండల అధ్యక్షులు ఏదైతే మే 5వ తేదీన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఏదైతే అప్రూవ్ చేసి ఇచ్చిందో వాళ్ళందరూ కూడా నూతన మండల అధ్యక్షుల బాధ్యతలు తీసుకుని కొనసాగుతారని తెలుపుతూ, పార్టీ బాధ్యతలు, పార్టీ నిర్మాణము క్రమశిక్షణగా ఏ విధంగా ఉండాలనేటువంటి దాని మీద పూర్తిగా ట్రైనింగ్ క్యాంపులు జరుగుతాయి. ఇవన్నీ కూడా పార్టీ నిర్ణయం మేరకు స్థానిక శాసనసభ్యులు ఏ నియోజకవర్గంలో వారి ఆదేశానుసారమే చేయడం జరుగుతున్నది. ఈ మధ్య ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఒక వార్తకు సంబంధించి రిపోర్టర్ కు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో బెల్లంపల్లి జర్నలిస్టులు అంతా క్యాంపు కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఆఖరికి జర్నలిస్టులపై కూడా దాడులు చేయిస్తున్నాడు ఎమ్మెల్యే వినోద్. బెల్లంపల్లి పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులోనూ గోల్మాల్ చేసిండు ఎమ్మెల్యే. పేదలకు ఎగ్గొట్టి తన వర్గం వారికి ఇండ్లు ఇచ్చుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎమ్మెల్యే గడ్డం వినోద్ అరచకాలు అన్ని ఇన్ని కావో. నాయనా వినోద్, నీకు బెల్లంపల్లి ప్రజలు ఎమ్మెల్యే పదవి ఇచ్చింది సర్వం నాకిపోమ్మని కాదు, ప్రజాసేవ చెయ్యమని. అయినా అడ్డగోలుగా సంపాదించుకున్నది చాలదా బాబు, ఇంకా జనం మీద పడి దోచుకు తింటావా అని జనం మండిపడుతున్నారు.